దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 37వ సంకీర్తన 34వ వచనం. యెహోవా కొరకు కనిపెట్టుకొనియుండుము, ఆయన మార్గమును అనుసరించుము. భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము హెచ్చించు దేవుడు. ప్రియులారా, ప్రభువైన యేసు క్రీస్తు వలననే హెచ్చించబడుట జరుగుతుంది. ఆయనే సమస్త మేలునకును ఆశీర్వాదమునకును కారకుడు. మనకు సహాయం చేయు కొండ ఆయనే. మన దీనస్థితిలో మనలను జ్ఞాపకం చేసుకునేవాడు ఆయనే. పెంట కుప్ప మీద నుండి లేవనెత్తి రాజుగా అభిషేకించువాడును ఆయనే. ప్రియులారా, కొన్నిసార్లు మన ఆఫీసులలో మన క్రింద వారు ఉన్నత స్థితిలోనికి హెచ్చింపబడినప్పుడు మన హృదయము తొట్టిల్లిపోతూ ఉంటుంది. అప్పుడెల్లా మీరు ప్రభు వైపు చూడండి. ప్రభువా, నీవు నా పక్షమున నుండగా మనుష్యుడు నాకేమి చేయగలడు? నీవే నన్ను హెచ్చించువాడవు అని దేవుణ్ణి స్తుతించండి. ప్రియులారా, ప్రభు మిమ్మల్ని హెచ్చించదలిచినప్పుడు దానిని ఎవ్వరూ కూడా అడ్డగించలేరు. అది ఎదుటివారి కన్నులకు విస్మయం కలిగిస్తుంది. నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియూ నిష్ఫలము కానేదరనియు నేనిప్పుడు తెలుసుకుంటుని అని యోబు 42వ అధ్యాయం 2వ వచనములో మాట్లాడుతున్నాడు. ప్రియులారా, ఈ ప్రపంచమందు అనేకులు తమ స్వయం కృషిని బట్టి హెచ్చించబడకోరుతూ ఉన్నారు. అందుకొరకు అనేక మంది అడ్డదారులను వెతుకుతున్నారు. కొందరిని చెడగొట్టుచూ ఉన్నారు. ప్రియులరా, అనేక మంది పై అధికారులకు చాడీలు చెప్పేవారు ఉంటారు. కొందరిని గూర్చి చెడ్డగా మాట్లాడేవారు ఉంటారు. ఇలాగు చేయటం వలన కలిగిన హెచ్చింపు ఏమాత్రమూ నిలబడదు. అయితే ప్రభువు హెచ్చించినప్పుడు అందులో శాంతి, సమాధానం ఉంటుంది. దానితో ఆయన వేదనను ఎన్నడూ కలపడు. ప్రియులారా, యేసుక్రీస్తు సిలువ వేయబడినప్పుడు అందరూ ఆయనను అల్పముగా భావించారు. నీవు దేవుని కుమారుడివైతే దిగిరమ్ము, ఇతరులను రక్షించెను, తను రక్షించుకొనుటకు శక్తి లేనివాడాయనని ఆయనను ఎగతాళి చేశారు. అప్పుడు యేసుక్రీస్తు వారు నోరు తెరవకుండెను, తన్ను తగ్గించుకొనెను. పరిశుద్ధ గ్రంథం ఈ విధంగా చెప్తుంది: అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతివాని మోకాలను యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువని ఒప్పుకొన్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9-11 వచనాలలో ఈ విషయాలు మనం చూస్తాం. ప్రియులారా, ఎంతటి హెచ్చింపు, ఎంతటి మహిమగల హెచ్చింపు! పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనములో దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనస్కులై ఉండుడి అని వ్రాయబడి ఉంది. కనుక మనలను హెచ్చించువాడు దేవుడే. ఆయన చేతి క్రింద దీన మనస్కులై ఉందాం. దైవాశీర్వాదములు పొందుకుందాం. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించి హెచ్చించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, నీకు వందనాలు. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకే స్తోత్రాలు.
ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు అనుగ్రహించండి. నేటి మా పనులలో, ప్రయాణములలో, పరిచర్యలో మీరే తోడుగా ఉండండి. బలహీనులైన బిడ్డలను బలపరచండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. సమస్యలతో ఉన్న వారికి సమాధానమును దయచేయండి. నాయన, ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ తండ్రి మీరు దీవించండి. నాయన, చదువుకుంటున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమునివ్వండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ దీవించండి. నీ సేవ పరిచర్య చేస్తున్న ప్రతి సేవకుని దీవించండి. సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించండి. నాయన, పుట్టినరోజు, పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా దయచేయమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉంటును గాక.